శ్రీకాకుళంలో బాలిక మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో హోంమంత్రి వెళ్ళారు, పరామర్శించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా తప్పుబట్టారు. అత్యాచారం అనే ఆరోపణలు చేస్తుంది, అది భౌతిక దాడే అన్నటువంటిది. అదే సందర్భంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వెరీ గుడ్. అత్యాచారం కానిదాన్ని అత్యాచారం చెప్పడం తప్పు. అదే సమయంలో దాని విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడంలో తప్పు లేదు. కానీ భౌతిక దాడి ఎందుకు జరిగింది? అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టినటువంటి సందర్భంలో అమ్మాయికి సంబంధించిన వివాదం తీసుకొస్తున్నాం, దాంట్లో అవునా కాదా అన్నటువంటి తీసుకొస్తున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం ఇన్సిడెంట్లో కూడా భౌతిక దాడి అన్నటువంటి అంశం మీద మాత్రమే దీంట్లో రాజకీయం చూస్తున్నాం. కానీ అసలు ఆడపిల్లల మీద దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఇది కదా తేలాల్సినటువంటి అంశం. హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయికి సంబంధించి అంత దారుణం జరిగితే చివరికి అక్కడ ఉన్నటువంటి గుర్తులు కూడా చెరిపేస్తే, ఆ తుడిచేస్తే, ఓవరాల్గా అంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే దాంట్లో అత్యాచారం జరగకపోయినా అత్యాచారం అన్నారు అన్నటువంటి పాయింట్ మాత్రం మనం బహిరంగంగా మాట్లాడుతున్నాం. కానీ హాస్టల్లో ఎట్లా జరిగింది దాడి, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇవి కదా బయట పెట్టాల్సినటువంటి అంశాలు. అట్లాగే అక్కడదైనా సరే వీటిట్లో ఆ ఊళ్ళో అట్లా జరగలేదు, ఈ ఊళ్ళో ఎట్లా జరగలేదు, ఎక్కడా కూడా అత్యాచారాలు జరగకుండా అత్యాచారం అంటున్నారు. భౌతిక దాడులు జరిగింది. భౌతిక దాడి అంటే ఒక ఆడపిల్లని, ఒక అమాయకమైనటువంటి ఆడపిల్ల మీద భౌతిక దాడి అంటే ఆషామాషి వ్యవహారమా? ఎంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. అందులో చదువుకుంటున్నటువంటి పిల్లల మీద జరిగేటటువంటి దాడికి సంబంధించి ఎంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో రాజకీయ పరమైన కోణం కాకుండా మన బిడ్డకి ఇట్లాంటి కష్టం వస్తే ఏం చేస్తామన్న రూట్లో ఆలోచించాల్సి ఉంది.